పందంటే ఏ బురదలైనా వాడి బొర్రుతుంది, ఏ పెంటలైనా కూసుంటది. కానీ మనిషి పుట్టుక పుట్టినప్పుడు ప్రశ్నించాలి. అట్లనే ఒడిశాలో ఒక మనిషి ఆఫీసర్లను ప్రశ్నిస్తే వాళ్ళు మాట్లాడిన తిక్క మాటలకి సీదా డెడ్ బాడీ తీసుకుపోయి ఆఫీస్లో పెట్టిండు. ఈ ముచ్చట మనం మొన్న చెప్పుకున్నాం, యాదున్నది కదా. దాని కింద కామెంట్లల్లో కొంతమంది మేధావులు వచ్చి అసలు నామినీకే అట్లా డబ్బులు ఇస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యరు, లేకపోతే లీగల్ హైర్కే ఇస్తారు, మీకు ఏం రూల్స్ తెలియదు, రెగ్యులేషన్స్ తెలియదు, ఎందుకు మాట్లాడతావు నువ్వు, ఇగో ఇట్లాంటి కమెంట్స్ పెట్టిర్రు అన్నట్టు. నేనేమన్నా, వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయేటోళ్ళకి రూల్స్ వర్తించవు కానీ పాపం ఇలాంటి వాళ్ళకి రూల్స్ వర్తిస్తాయా అని అన్నా. ఇట్లా ఎంతోమంది ప్రశ్నిస్తారు కాబట్టి దానికి వచ్చిన రిజల్ట్ చూడండి ఒకసారి. చూసిండ్రు కదా ఏమైంది. ఒక్కరు ఇద్దరు కాదు, నలుగురు ఆఫీసర్లు కలిసి కెమెరాల ముంగట ఆయనకి పైసలు అప్పచెప్పి సారీ చెప్పిండ్రు. అంటే ప్రశ్నిస్తే దాని రిజల్ట్ అనేది ఇట్లుంటుంది. ప్రశ్నిస్తే న్యాయం జరుగుతుంది. న్యాయం ధర్మం కంటే కూడా రూల్స్ ఏం గొప్పవి కాదు. రూల్స్ సెకండ్ సీట్ తీసుకుంటాయి. ఎవరి పనుల వాళ్ళు పడి ప్రశ్నించడమే బంద్ చేసిర్రు మొత్తము. నాలాంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నించారు అనుకో, మళ్ళా నాకే ప్రశ్నలు వస్తాయి తప్పితే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే న్యాయం జరగాలో అక్కడ ప్రశ్నించరు.